నరాలు చచ్చుబడి కాళ్ళు చేతులు లేవకుండా కూర్చున్న యువతకి ఈ సాంగ్ ఒక ఇంజెక్షన్ లా పనిచేస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకాన్ని ఇస్తున్న సినిమా పెద్ది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం మెగా ఫ్యాన్స్లో బలంగా ఉంది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ టీజర్ వచ్చినా కానీ, ఆ తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చినా, రీసెంట్గా రై రై రారా సాంగ్ వచ్చినా కూడా ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద హిట్ కొట్టేలా కనబడుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి 2 పెద్ద హిట్లు పడ్డాయి. ఒకటి పవన్ కళ్యాణ్ ఓజీ, 2 మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్. ఆ తర్వాత వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, నెక్స్ట్ వచ్చే పెద్ది మూవీ కానీ, ఈ 2 కూడా చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ కూడా వినపడతాం. అయితే నిన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రై రై రారా సాంగ్ మాత్రం నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవాలి. మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్ ఈ 3 ఒకటికి మించి ఒకటి పోటీ పడ్డాయి. ముందుగా లిరిక్స్ విషయానికి వస్తే అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు. ఇది ఒక మోటివేషనల్ సాంగ్గా నరాలు చచ్చుబడి కాళ్ళు చేతులు లేవకుండా కూర్చున్న యువతకి ఈ సాంగ్ ఒక ఇంజెక్షన్ లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మండే గుండె నీలో లేదంటే కాళ్ళు చేతులు ఉన్నా లేనట్టే, నీ అయ్య వడ్డీ నీ కొడుకు కడితే నువ్వేం పొడిచావని, ఇలాంటి చాలా అద్భుతమైన లిరిక్స్ ఈ పాట మొత్తంలో కనబడతాయి. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు చాలా ఉత్తేజాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మ్యూజిక్, స్వయంగా ఏఆర్ రెహమాన్ పాడిన పాట ఇది. ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా. చిక్రీ చిక్రీ సాంగ్ ఎంతటి పెద్ద సెన్సేషనో మనకు చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన ఈ రై రై రారా సాంగ్ మ్యూజిక్ చేయడమే కాకుండా ఆయనే స్వయంగా రెహమాన్ గారు పాడారు. నిజంగా అత్తిరిపోయింది అనుకోండి. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో చొచ్చుకపోతుంది. అదేవిధంగా మ్యూజిక్ ఇండియాలో ఈ సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఎరగదీసేశాడు. ఈ సాంగ్ మధ్యలో ఒక బీట్ ఉంటుంది. ఆ బీట్ 30 సెకండ్స్ పాటు రామ్ చరణ్ నాన్ స్టాప్ గా చేశాడు. డ్యాన్స్ విషయంలో రామ్ చరణ్ ఎప్పటికీ నెంబర్ 1 అని చెప్పడానికి ఆ 30 సెకండ్స్ బీట్ ఒక్కటి చాలు. అలాగే చిక్రీ చిక్రీ సాంగ్స్లో ఎలాంటి హుక్ స్టెప్స్, సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయో ఈ సాంగ్లో కూడా జానీ మాస్టర్ అలాంటి సిగ్నేచర్ స్టెప్స్తో నిజంగా అదరగొట్టేశాడు. నిజంగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ని, ఒక అదిరిపోయే సాంగ్ అయితే నిన్న రై 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 అనే సాంగ్ అయితే పెద్ద టీం రిలీజ్ చేసింది. ఇక ఫైనల్గా చిక్రీ చిక్రీ సాంగ్ ఎలాగైతే సెన్సేషనల్ వైరల్ అయిందో, అలాగే ఈ సాంగ్ కూడా అంతటి సెన్సేషనల్ వైరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం కూడా మొదలు పెట్టారంటే దీన్ని అర్థం చేసుకోండి. ఈ సాంగ్ చాలా చాలా అదిరిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు ఇది మోటివేషనల్ సాంగ్, చాలా కాలం నిలబడే సాంగ్. ఎవరైనా డిప్రెషన్లో ఉండి ఏమీ సాధించలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఈ సాంగ్ ఒక టానిక్ లా పనిచేస్తుంది. అంత గొప్పగా లిరిక్స్, అదేవిధంగా మ్యూజిక్ కూడా, దానికి తోడు రామ్ చరణ్ డ్యాన్స్ కూడా నిజంగా అదిరిపోయింది. ఈ సాంగ్తో చెప్తుంది పెద్ద సినిమా మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా.